మన విశ్వంలో లెక్కలేనన్ని గ్రహాలు ఉన్నాయి, కాని వాటిలో అత్యంత ప్రత్యేకమైనది మన భూమి. భూమిని ఇంత ప్రత్యేకంగా చేసేది ఇక్కడ ఉన్న బిలియన్ల జీవులు మరియు భూమిపై జీవించడానికి ప్రధాన అవసరం పెద్ద నీటి జలాశయం. కాని ఇటీవల నాసా ఒక నివేదికను విడుదల చేసింది. అది మన సౌర వ్యవస్థలోని ఒక గ్రహంపై పెద్ద నీటి సముద్రం కనుగొనబడిందని చెబుతుంది. అవును, మీరు విన్నారు, ఇది 100% నిజం. నాసా శాస్త్రవేత్తలు దీనిని ధృవీకరించారు. ఇప్పుడు మీరందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇది ఎలాంటి గ్రహం? ఇది కొత్త గ్రహం కాదు. ఈ గ్రహం అంగారక గ్రహం, మనిషి భవిష్యత్తు నివాసం. ఇది వింటే మీరు షాకవుతారు. ఈ గ్రహం మీద ఎప్పుడూ దుమ్ముతో కప్పబడి ఉండే నీటి సముద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ సముద్రం మన భూమిపై ఉన్నంత నేలపై లేదు. అది మరెక్కడ ఉంది? ఎలోన్ మస్క్ చెప్పినట్లుగా భవిష్యత్తులో మనం అంగారక గ్రహంపై జీవించగలమా లేదా అనేది తెలియదు. ఈ వీడియోలో అంగారక గ్రహం గురించి, ఈ ఉత్తేజకరమైన వాస్తవాల గురించి నేను మీకు చెప్తాను. కాబట్టి దీన్ని మిస్ అవ్వకండి మరియు చివరి వరకు చూసి మద్దతు ఇవ్వండి. ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అంగారక గ్రహం గురించి తెలుసుకుందాం. మన సౌర వ్యవస్థలో అంగారక గ్రహం దూరం పరంగా సూర్యుడి నుండి 4వ గ్రహం. అంగారక గ్రహం ఎక్కువగా ఐరన్ ఆక్సైడ్తో తయారైనందున ఈ గ్రహం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని ఎర్ర గ్రహం అని కూడా పిలుస్తారు. మన సౌర వ్యవస్థలో మనం 2 రకాల గ్రహాలను చూడవచ్చు. ఒకటి భూగోళ గ్రహాలు మరియు మరొకటి వాయు గ్రహాలు. ఈ గ్రహాలు ఎక్కువగా వాయువుతో తయారవుతాయి. మనం అంగారక గ్రహం గురించి మాట్లాడుకుంటే అది కూడా భూమి లాంటిదే. భూ ఉపరితలం కలిగిన గ్రహం. ఈ గ్రహం ఉపరితలం చంద్రునిపై కనిపించే క్రేటర్ల వలె కనిపిస్తుంది. భూమిపై ఉన్న వాటిలాగే అగ్నిపర్వతాలు, ఎడారులు మరియు ధ్రువ మంచు కప్పుల వలె కనిపిస్తుంది. సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వతం ఈ గ్రహంపై ఉందని మీకు తెలుసా? దీనిని శాస్త్రవేత్తలు ఒలింపస్ మోన్స్ అని పిలుస్తారు. దాని భౌగోళిక లక్షణాలతో పాటు అంగారక గ్రహం యొక్క భ్రమణ కాలం మరియు కాలానుగుణ చక్రాలు కూడా భూమికి దాదాపు సమానంగా ఉంటాయి. పురాతన కాలం నుండి చాలామంది శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై జీవమునికి గురించి మాట్లాడుతున్నారు. శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ అంతరిక్షం గురించి కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. వారు ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు. కాని ఇటీవల శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై ఇప్పటివరకు చేసిన పరిశోధనలో తాము ఒక పెద్ద ఆవిష్కరణ చేశామని పేర్కొన్నారు. వారు అంగారక గ్రహంపై ఒక పెద్ద నీటి జలాశయాన్ని కనుగొన్నారు. అంగారక గ్రహం మీద భూగర్భంలో ఎంత నీరు ఉందో మీకు తెలుసా? మొత్తం నీటిని పూర్తిగా తొలగిస్తే మొత్తం అంగారక గ్రహం 2 కిలోమీటర్ల లోతున నీటిలో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు అంగారక గ్రహంపై ఎంత నీరు కనుగొనబడిందో ఊహించుకోండి. ఈ కారణంగా ఇది ఇప్పటివరకు అంగారక గ్రహంపై చేసిన అతి ముఖ్యమైన ఆవిష్కరణ. చాలా కాలంగా ఉన్న అంగారక గ్రహం యొక్క రహస్యం ఇప్పుడు పరిష్కరించబడింది మరియు అంగారక గ్రహం పొడి గ్రహం కాదని నిరూపించబడింది. కాబట్టి శాస్త్రవేత్తలు దీనిని ఒక పెద్ద ఆవిష్కరణ అని పిలుస్తున్నారు. ఇక్కడ గుర్తుకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, అంగారక గ్రహంపై నీరు ఉందని మనకు ఎలా తెలుసు? అంగారక గ్రహంపై నీరు ఉందని చెప్పడానికి శాస్త్రవేత్తలు ఇంతకుముందు చాలా ఆధారాలను కనుగొన్నారు. 3 ప్రధాన ఆధారాలను పరిశీలిస్తే అంగారక గ్రహంపై నదులు మరియు సరస్సులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మొదటిది, అంగారక గ్రహంపై లోయలు మరియు ప్రవాహ మార్గాల నెట్వర్క్ కనుగొనబడింది. ఇది సాధారణంగా భూమిపై కనిపిస్తుంది. చిన్న నదులు పైన ప్రవహించి పెద్ద నదిలో కలుస్తాయి. అంగారక గ్రహంపై కూడా ఇదే నిర్మాణం కనుగొనబడింది. రెండవ సాక్ష్యం, హైడ్రేటెడ్ ఖనిజాలు. అంగారక గ్రహంపై కనిపించే కొన్ని ఖనిజాలు నీరు ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఏర్పడతాయి. ఇది అంగారక గ్రహంపై నీరు ఉందని కూడా రుజువు చేస్తుంది. ఈ సమాచారమంతా 2012లో మార్స్ ఆర్బిటర్ మరియు మార్స్ క్యూరియాసిటీ రోవర్ ద్వారా కనుగొనబడింది. ఇది అంగారక గ్రహంపై పొడి భూమిని కూడా కనుగొంది. ఇది చూడటానికి ఒక ప్రవాహ మంచం. ప్రవహించే నీటి ద్వారా మాత్రమే ప్రవాహ పడకలు ఏర్పడతాయి. అంటే మిలియన్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై చాలా నీరు ఉండేది. అయితే అంగారక గ్రహ వాతావరణంలో మార్పుల కారణంగా భూమిపై ఉన్న నీరంతా ఆవిరైపోయి అంతరిక్షంలోకి వెళ్లడం ప్రారంభమైంది. మిగిలిన నీరు కూడా నెమ్మదిగా భూగర్భంలోకి వెళ్లి పేరుకుపోతుంది. అంగారక గ్రహంపై భూగర్భ సముద్రముందని నాసా యొక్క ఇన్సైడ్ ల్యాండర్ వెల్లడించింది. మనం మాట్లాడుకోవాల్సినది అంగారక గ్రహంపై పరిశోధన చేయడానికి నాసా పంపిన ఇన్సైడ్ ల్యాండర్ గురించి.
అంటే అంగారక గ్రహం యొక్క అంతర్గత మహాసముద్రం గురించి. దీని ప్రధాన లక్ష్యం అంగారక గ్రహం నిర్మాణాన్ని అధ్యయనం చేయడం. అదనంగా అంగారక గ్రహం లోపల భూకంప కార్యకలాపాలు, తాపన ప్రభావాలు మరియు అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేయడం. ఈ మిషన్ 4 సంవత్సరాలు కొనసాగాల్సి ఉంది. ఈ 4 సంవత్సరాలలో ఈ యంత్రం అంగారక గ్రహంపై 13,000 కంటే ఎక్కువ భూకంపాలను గుర్తించింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమిటంటే, భూమిపై భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల సంభవిస్తాయి, కాని అంగారక గ్రహంపై భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి? అంగారక గ్రహంపై గ్రహశకలాలు పడటం మరియు అగ్నిపర్వత క్షేత్రం విస్ఫోటనం చెందడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి. ఈ భూకంపాల ద్వారా విడుదలయ్యే తరంగాల ద్వారా శాస్త్రవేత్తలు అంగారక గ్రహం యొక్క అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేశారు, కాని ఈ తరంగాల ద్వారా అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుందని ఏ శాస్త్రవేత్తకు తెలియదు. ఈ ల్యాండర్లో సీస్మోమీటర్ కూడా ఏర్పాటు చేయబడింది. ఇది భూకంపాల నుండి వచ్చే తరంగాలను రికార్డ్ చేస్తుంది మరియు అంగారక గ్రహంపై భూగర్భంలో ఏమి ఉందో కనుగొంటుంది. ఈ భూకంప తరంగాల వేగం మరియు ప్రవర్తనను గమనించడం ద్వారా అవి ఏ పదార్థం ద్వారా ప్రయాణిస్తున్నాయో తెలుసుకోవడం చాలా సులభం. దీనికి శాస్త్రవేత్తల ఉపయోగం ఏమిటి? మీకు తెలుసా, మీరు ఆ భూకంప తరంగాల డేటాను సేకరించి ఆ డేటాను భౌగోళిక నమూనాలో ఉంచినప్పుడు మీరు అంగారక గ్రహం భూగర్భంలో పగిలిన అగ్నిశిల పొరను చూస్తారు. ఇది గ్రానైట్ రాయి పొర, కాని దాని కింద చాలా నీటి వనరులు ఉన్నాయి. నీరు భూగర్భంలో నుండి ఎక్కడి నుండి వచ్చింది? మన భూమిపై ఉన్న నీరు భూగర్భ జలాల్లోకి వెళ్లినట్లే లక్షలాది సంవత్సరాల క్రితం అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న మహాసముద్రాల నీరు నెమ్మదిగా భూగర్భ జలాల్లో కలిసిపోయింది. దీని గురించి నేను కొంతకాలం క్రితం మీకు చెప్పాను. నేను చెప్పినట్లుగా ఇక్కడ మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ భూగర్భ జలాలను ఎలా బయటకు తీయాలి అనేది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ నీటి జలాశయం దాదాపు 10 నుండి 20 కిలోమీటర్ల లోతులో కనుగొనబడింది. మేము కనుగొన్నది చిన్న నీటి వనరు కాదు. నాసా నివేదిక ప్రకారం అంగారక గ్రహంపై భూగర్భంలో చాలా నీరు ఉంది. ఆ నీటిని అంతా తీసి అంగారక గ్రహంపై పోస్తే 2 కిలోమీటర్ల లోతున సముద్రం ఏర్పడుతుంది. భూమిపై సముద్రాలు ఉన్నట్లే అంగారక గ్రహం కూడా అంత లోతులో సముద్రాలతో నిండి ఉంటుంది. మనం నీటిని ఎలా తీయగలం? దీనికోసం మనం అంగారక గ్రహానికి కొన్ని మిషన్లు తీసుకోవాలి. మొదట మనకు శక్తివంతమైన డ్రిల్లింగ్ యంత్రం అవసరం. ఇది కనీసం 20 కిలోమీటర్లు లోతు వరకు డ్రిల్లింగ్ చేయగలదు. కాబట్టి మనం 20 కిలోమీటర్లు లోతు వరకు పైప్లైన్ను సృష్టించాలి. రెండవది, మనకు శక్తివంతమైన మోటారు అవసరం మరియు దానికి శక్తి సరఫరా అవసరం. ఎందుకంటే 20 కిలోమీటర్ల లోతులో ఉన్న నీటిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి తీసుకురావాలి, కాబట్టి మోటారుకు చాలా శక్తి అవసరం. ప్రస్తుతం అంత శక్తిని సరఫరా చేయడం అసాధ్యం. చివరగా రక్షిత మౌలిక సదుపాయాలు కూడా అవసరం. ఎందుకంటే భూగర్భంలోని నీటిని అంగారక గ్రహం యొక్క బహిరంగ ప్రదేశంలో తిరిగి ఉంచితే ఆ నీరు త్రాగడానికి అనుకూలంగా ఉండదు, లేకుంటే అది ఆవిరైపోయి అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు అందరికీ వచ్చే సందేహమేమిటంటే, భూమిపై చాలా నీరుంటే మనకు ఇతర గ్రహాలపై నీరు ఎందుకు అవసరం? వాస్తవానికి మానవులు భూమితో పాటు ఇతర గ్రహాలపై నివసించడానికి ప్రయత్నిస్తున్నందున ఎలోన్ మస్క్ కొన్ని సంవత్సరాలలో మానవులను అంగారక గ్రహానికి తీసుకెళ్తానని తరచుగా చెబుతారని మీరందరూ విన్నారా? వారు చెప్పేది నిజమైతే మానవులు అంగారక గ్రహంపై నివసించబోతున్నట్లయితే వారు భూమి నుండి ఆహారం మరియు నీటిని తీసుకోలేరు. ఎందుకంటే ప్రస్తుతం భూమి నుండి అంగారక గ్రహానికి 1 కిలోగ్రాము ఏదైనా వస్తువును తీసుకెళ్లడానికి $2 లక్షల ఖర్చవుతుంది. అంటే 1.5 కోటి రూపాయలు. భూమి నుండి అంగారక గ్రహానికి వస్తువులను రవాణా చేయడం ఎంత కష్టమో దీని ద్వారా మీకు ఒక ఆలోచన వస్తుంది. బరువు పెరిగే కొద్దీ రవాణా ఖర్చు కూడా రెట్టింపు అవుతుంది. ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ రవాణా ఖర్చులను వీలైనంత తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఎలోన్ మస్క్ ప్రకారం అంగారక గ్రహానికి పదార్థాలను రవాణా చేయడానికి కిలోకు $130 మాత్రమే ఖర్చవుతుందని వారు చెబుతున్నారు. ఇది వారి ఆలోచన మాత్రమే. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో నాకు తెలియదు. ఇది అస్సలు సాధ్యం కాకపోవచ్చు. దీనికి ఎటువంటి హామీ లేదు. ఆహారం కంటే నీరు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఆహారం లేకుండా దాదాపు 30 నుండి 70 రోజులు జీవించగలడు, కాని నీరు లేకుండా అతను కేవలం 3 నుండి 7 రోజుల్లో చనిపోతాడు. అందుకే శాస్త్రవేత్తలు మొదట అంతరిక్షంలో నీటి కోసం వెతుకుతారు మరియు తరువాత మాత్రమే ఇతర విషయాలపై శ్రద్ధ చూపుతారు.
కాబట్టి అది నా ప్రియమైన ఆలోచనాపరులు సమాచారం. నేను మరొక ఆసక్తికరమైన వీడియోతో తిరిగి వస్తాను. అప్పటి వరకు జై హింద్.